ప్రేమ గలము పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మా దేవ, మా యాత్రా జీవితంలో మరి యొక్క దినములను ప్రవేశింపచేస్తూ ఎన్నెల దినము ఆరాధన ఇచ్చారు. ఈ మేలుతో మీరు సహాయపడుతున్నారు ప్రభావ. స్తోత్రాలు. చేయబడిన పరిచయం ఆశ్రయించి ఫలిత ఈ ప్రకారంగా ఈ కాలంలో ప్రార్థన ఉపయోగించి వేరే నడిపించాలని ప్రార్థన కొరకు నేను సంపూర్తి చేస్తాను. ఇంకా కనెక్ట్ కావాల్సిన పిల్లలు వేరే ప్రేరేపించి నడిపించాలని చెల్లిస్తున్నాను. మా ప్రభా, నీ మహిమ కొరకు సైన్యం అనుభవించినట్లుగా సహాయం చేయాలి. మీరు చేసినటువంటి ఆత్మీయ స్తోత్రాలు. ప్రియ తండ్రి, మమ్మల్ని తగ్గించుకుంటున్నాము, కనపరిచి ఆరాధిస్తూ ఈ గొప్ప కార్యంలో పరిగణిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. మా ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన స్తుతి స్తోత్రంతో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఒక పాట పల్లవి పాడతాం. 487 481 పల్లవి చివరి చరణం పాడతాం. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు. పాట పల్లవి చివరి చరణం పాట. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు. చేతిలో నుండి కాచిన భగవంతుడు యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు. శత్రుని చేతిలో నుండి కాచిన భగవంతుడు తానే. పౌలును శీలను కాచి సంగ చింతల నెల్లను తీర్చి. పౌలును శీలను కాచి సంగ చింతల నెల్లను తీర్చి. విడుదలని చుంటి మోతియుకు, విడుదలని చుంటి మోతియుకు. కడుబాకితో పాడెదముగా హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు. శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు. శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే. ప్రభు నందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో
శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. గత దినములుగా మనము ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని గత కాలమందు మన పితరులకు ఆది అపోస్తలైనటువంటి వారికి దేవుడు స్వాస్థ్యాలుగా ఇచ్చినటువంటి ఆయా దేశాల్ని, ఆయా స్థలాల్ని మనము కూడా మన కాలంలో ప్రభు యొద్ద మనమున్న ప్రాంతాలు ప్రభు కొరకై రక్షింపబడినటువంటి స్థలాల్ని మొట్టమొదటిగా ఆత్మల కొరకు అడగాలని, రెండవది ఆయా స్థలాలను అడగాలని మనం కోరబడుతూ వస్తూ ఉంటున్నాం. అలాగున ప్రారంభ పరిచర్య పోస్తున్నటువంటి వాళ్ళు చేస్తూ వచ్చినారు. మరి ఎంతో ప్రయాసతో విత్తనాలు విత్తుచు సువార్తను ఆ రీతిగా వ్యాపింప చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ ఉదయ కాలంలో కూడా ఒక ప్రాంతాన్ని మనము చదువుదాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనము 11వ వచనములో తెస్సలోనికయ అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ స్థలము పౌలు సువార్త ప్రకటించబడిన మాసిదోనియాలోని ఒక స్థలం. పౌలు 2 పత్రికలను ఆ చెడున్న సంఘములకు రాస్తూ వచ్చినారు. వారు అంపిపొలి అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. కాబట్టి ఈ తెస్సలోనిక ప్రాంతం అన్నటువంటిది యూదులైనటువంటి వారు, అన్యులైనటువంటి వారు మిళితమై ఉంటూ వచ్చినటువంటి పట్టణం. ఇది ఒక ఓడరేవు స్థలము. ఆ ప్రకారంగా రకరకాలైనటువంటి మనుష్యులు నివాసం ఉంటూ వచ్చినటువంటి ప్రాంతం. ఆ యొక్క స్థలములో పౌలు, శీల వారు సువార్తకు వెళుతూ వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి కష్టములు వారు ఎదుర్కొంటూ వచ్చినారు. మనం గమనిస్తే 5వ వచనంలో యూదులు ముచ్చటపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. కాబట్టి పౌలు, శీల సువార్త పరిచర్య ఆ ప్రాంతంలో చేస్తూ వచ్చినప్పుడు భయంకరమైనటువంటి కష్టాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చినారు. అక్కడ ఉన్నటువంటి యాసోను అనేటువంటి ఒక దేవుని యొక్క బిడ్డ వారి దగ్గరికి పౌలు వచ్చిన సంగతి వారు తెలుసుకొని యాసోను మరికొద్ది సహోదరులను ఆ పట్టణపు అధికారులు ఈడ్చుకొని పోతూ వచ్చినారు. ఆ రీతిగా భూలోకం తొలగింపు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారనే సంగతి వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినారు. ఆ రీతిగా ఈ యొక్క పట్టణం అన్నటువంటిది దేవుడు తన యొక్క దివ్యమైనటువంటి సువార్త ద్వారా ప్రభు అప్పగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. అందుకోసమని ఈ తెస్సలోనిక పత్రిక రాస్తూ వచ్చినప్పుడు పౌలు అక్కడ పడ్డ కష్టాల గురించి పత్రిక రాస్తూ వచ్చినాడు. తెస్సలోనిక మొదటి పత్రికలో
2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ యొక్క సంఘటన గురించి అక్కడ రాస్తూ వచ్చిన మొదటి వచనంలో మనం గమనిస్తే సహోదరులారా, మీ యొద్ద మా ఆ ప్రవేశము మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. కాబట్టి ఆ యొక్క తెస్సలోనిక పట్టణం అన్నటువంటిది సామాన్యమైన రీతిలో దేవుడు అప్పగించలేదు. వారు ఎంతో శ్రమ పొందుతూ వచ్చినారు. ఫిలిప్పీలో జైల్లో ఉంటూ వచ్చినారు. ఫిలిప్పీలో పరిచయం అయిపోయిన తర్వాత తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినారు. ఆ తెస్సలోనిక ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చినటువంటి కష్టం అనేటువంటి అంత గొప్పదైనటువంటి ప్రయాసతో కూడినటువంటి ఆ యొక్క పరిచర్యగా మనం గుర్తిస్తూ వస్తాం. ఆ రీతిగా ప్రాణములను తెగించి మేము ఈ యొక్క పరిచర్య విషయంలో వస్తూ వచ్చినాము అనే మాటలు మాట్లాడుతూ వస్తారు. 8వ వచనంలో మనం గమనిస్తే ఆ మీరు యొక్క సంగతి చెప్తున్నాడు. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అంత గొప్పదైనటువంటి క్రైమ్ చెల్లించాల్సి వచ్చింది తెస్సలోనిక పట్టణం. ఆ యొక్క ప్రాంతంలో సంఘం స్థాపించబడ్డాయి. మరి ఎంతో సామాన్యమైనటువంటి ఆ యొక్క తెస్సలోనికైనటువంటి వాళ్ళు ప్రభువుని ఎరగనటువంటి అన్యులైనటువంటి వారు. అయితే దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క వాక్యం వారిలో పనిచేస్తూ వచ్చింది. వారు ఎంతగానో ప్రభు కొరకు ఆత్మీయంగా దేవుని కృపలో నడిపించబడుతూ వచ్చినటువంటి సంఘముగా మనం చూస్తాం. ప్రభు బిడ్డలుగా ఈ భూమి మీద ప్రతి దినము మనము ప్రవేశించాల్సినటువంటి స్థలాలు, స్వాధీనపరచుకోవాల్సినటువంటి స్థలాలు, దేవుని పరిచయం కొరకైనటువంటి ఆ యొక్క తెల్లబారిన పొలాల్ని మనము చూస్తూ వాటిలో ప్రవేశిస్తూ ప్రభు కొరకుగా సంఘము లేనటువంటి గ్రామం ఒకటి కూడా ఉండకూడదని, సువార్త ప్రకటించ లేనటువంటి స్థలం ఒకటి కూడా ఉండకూడదని శ్రేష్టమైనటువంటి భారముతో అపోస్తులైనటువంటి వాళ్ళు అలాగున దేవుని యొక్క సేవను చేస్తూ వచ్చారు. మన ప్రియ ప్రభు అదే తనకు ఆహారముగా, అదే తనకు పానముగా నశించు ఆత్మల కొరకై ఆయన వెళుతూ వచ్చినటువంటి స్థలాలుగా మనం చూస్తూ వస్తాం. అందుకోసమనే ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో వృధాగా జీవించే జీవితం, మన యొక్క జీవితము నిష్ఫలితమైనటువంటి జీవితముగా ఈ భూమి మీద ఉండకూడదని ప్రభు ప్రేమించి ఈ చరిత్రలో మన జ్ఞాపకం చేస్తూ, అందుకోసమనే ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పని కొరకై ప్రభు మనల్ని దృష్టించాలని ప్రభు కోరుతారు. ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనంలో, ఇంకా 4 నెలల తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కాబట్టి కోతకాలము వచ్చును,
మీ కళ్ళెత్తి పొలాలు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారు కోతకు వచ్చు. కాబట్టి విస్తారమైన ప్రజలు మనం ఒక్కొక్కరం ఒక స్థలములో, ఎలాగైతే పౌలు కొరింథీ పట్టణంలో ఒక యూదుని కనుగొంటూ వచ్చినాడు, ఒక కుటుంబాన్ని కనుగొంటూ వచ్చినాడు, అలా కొరింథీ సంఘం ఎలా స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా ఫిలిప్పి పట్టణంలో ఒక లూదియాను ఎలాగైతే ప్రభు కొరకుగా సంపాదిస్తూ వచ్చిన అక్కడ సంఘం స్థాపించబడుతుంది. అలాగున ఈ ఉదయ కాలంలో తెస్సలోనిక పట్టణాన్ని కూడా ప్రభు వారి యొక్క శ్రేష్టమైనటువంటి విశ్వాసమునకు, సువార్త పరిచర్యకు, వారి త్యాగానికి దేవుడు అప్పజెప్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ప్రియ సోదరి సోదరుడా, దేవుని మహిమార్థమై మన విశ్వాసం అన్నటువంటిది ఈ భూమి మీద అనేక ఆత్మల రక్షణ కొరకు విత్తబడవలసినటువంటి విశ్వాసంగా మనం చూస్తున్నాం. ప్రార్థన విత్తనముగా విత్తబడవలని ప్రభు కోరుతావు. అందుకోసమని దేవుని మహిమార్థమై ఈ అన్య ప్రాంతముగా ఎంచబడినటువంటి ఈ తెస్సలోనిక పట్టణం దేవుడు అతి ఆశ్చర్యరీతిగా దేవుని మహిమార్థమై ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యంగా ప్రభు అప్పగిస్తుంది. కాబట్టి ఎన్నెన్నో పోరాటం క్రైస్తవ లోకములో దేవుని బిడ్డలతోనే పోరాటం, నానా రకమైనటువంటి అసూయలు, ద్వేషములు, కలహాలు, మత్సరములు, దేవుని పిల్లలతోనే పోరాటములు అన్నటువంటివి ఎదుర్కొని వారంగా వస్తారు. అయితే పౌలు ఆ ఆత్మను సంపాదించుకోవడానికి కొరకు మా ప్రాణమును సహా మీకు ఇష్టపడదు, మేము సిద్ధపడి ఉంటుందని దేవుని యొక్క పని జరిగిస్తూ ప్రభుత్వం సాగిపోవచ్చు. అలాగున ఒకరికొకరు సహకారముగా దేవుని మహిమార్థం ఉన్నతమైనటువంటి సేవా పరిచయంలో ప్రభు కార్యాల కొరకు మనం సాగిపోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితంతో మన యాత్రా జీవిత ప్రభు కొరకు మనం సాగిపోదాం. ఈ దినమంతటి కొరకుగా ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనకి ఎక్కడ భారం ఇస్తున్నాడో, ఏ ప్రాంత విషయమై ప్రభు మనకు దృష్టి ఇస్తున్నాడో దాని విషయం ప్రత్యేకంగా ప్రభు పాదల చెంత మనం ప్రార్థించినటువంటి వారమై, ఆ ప్రాంతాన్ని మనం వేగు చూసినటువంటి వారమై, ఆ ప్రకారంగా అక్కడ దేవుని కొరకు ఏ యొక్క కుటుంబము అర్హమని, యోగ్యమని మనము గుర్తించగలుగుతాము, ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంటి వారిని ఆధారం చేసుకొని ఆ ప్రాంతం అంతటినీ కూడా ప్రభు కొరకుగా అలాంటి రీతిలో దేవుని మహిమార్థమై దేవుని యొక్క సేవను మనం జరిగించడం కొరకు ప్రభు మన జీవితాన్ని కోరుతుంది. కాబట్టి ప్రభువా, నీ కృప చేతి రక్షించుకోండి. నా యొక్క విశ్వాస జీవితం ద్వారా నేను ఎక్కడ ఆత్మని స్వాస్థ్యంగా సంపాదించాలి, ఎక్కడ నీ ప్రజటువంటి వారి కొరకుగా నేను స్థలమును సమకూర్చుకోవాలి, నా ద్వారా కూడా ప్రభువాన్ని కోరుకున్నటువంటి ఆ సేవ పరిచర్య నాకు చూపించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుడు ఆయన దివ్యమైనటువంటి కార్యమును మన ద్వారా ప్రభు నెరవేర్చుట కొరకై సమర్థ. అందుకోసం విశ్వాసంతో మన యాత్రను ఈ దినము కూడా కొనసాగింప చేస్తూ రావాలి.
ప్రభు ఇచ్చినటువంటి దైవికమైనటువంటి విధానంలో దేవుని మహిమార్థమే సాగిపోవాలి. అందుకొరకు ఫిలిప్పి సంఘం మొట్టమొదట ఒక ఇంటి నుంచే ప్రారంభమై, కొరింథీ సంఘము ఒక ఇంటి నుంచే ప్రారంభమై, అలాగున్న తెస్సలోనిక సంఘము ఒక ఇంటి నుంచే ప్రారంభమై, అలాగున్న దేవుడు తన మహిమ కొరకై ఒక్క కుటుంబాన్ని, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క పట్టణాల్ని, దేశాన్ని దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇస్తుంది. కాబట్టి మనం ఎంతో విశ్వాసంతో, ప్రభా నాకు ఆత్మల స్వాస్థ్యంగా దయచేవా, నీ కొరకుగా నేను స్వాధీనపరచుకోవాల్సిన స్థలాల్ని నాకు చూపించవా అని ప్రభు దగ్గర మనం ఎంతో విశ్వాసంతో ప్రార్థించవలసినటువంటి వారమై, ఆత్మల కొరకు అడగాలి, స్థలాల కొరకు అడగాలి. ఈ రోజున ప్రపంచమంతా సేవ విస్తరించుతారు. దేవుని మహాకృప చేత ఆనాడు దేవుని భక్తులు గారు హెబ్రోను స్థలమును స్వాస్థ్యంగా పొందడానికి కొరకుగా దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి స్వాస్థ్యం, ప్రపంచానికి హెడ్ క్వార్టర్స్ గా దేవుడు ఆస్వాదిస్తూ వచ్చినటువంటి కేంద్ర స్థలం, ఒక అన్యుడైనటువంటి అప్పాజీ గారి దేవుడు ప్రేరేపించి నిజాం ఉద్యోగిగా పనిచేస్తూ దేవజని భక్సం గారి యొక్క జత పనివారు పరిశుద్ధులు చేస్తూ వచ్చిన ప్రార్థన ఎకరాలు కలిగినటువంటి ఆ యొక్క స్థలాన్ని ఒక గిఫ్ట్ గా, ఒక స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహిస్తూ, అది సామాన్యటువంటి కార్యం కాదు. అందుకు ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు సమయం కేటాయించుకొని తిరగాలి. ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు. నా ప్రభు కొరకు ఇక్కడ ఏమైనా ఆయన ఉద్దేశం ఉందా, ఇక్కడ ఏమైనా ఆయన ఏర్పాటు ఉందా, ఆయన సంకల్పం ఏమైనా ఉందా అని ప్రభు పాదాల చెంత ప్రార్థించి ప్రభు కొరకు సాగిపోతుంది. అదే ప్రభు కోరుకునేటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి సేవ. అలాగున్న దేవుని మహిమ కొరకై ఈ దినమంతటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో మనం వెళ్తాము. దైవ కార్యాల కొరకై దేవుని మహిమ కొరకుగా మనం సాగిపోతాం. ప్రభు తన గొప్ప కార్యాన్ని మన జీవితం ద్వారా ఆయన జరిగించుకుంటూ వస్తాం. ఆ రీతిగా దేవుని కార్యాల కొరకు మనము ప్రార్థన చేస్తూ సాగిపోదాము. ఈ దినము కొద్ది మందిగా ప్రార్థన చేద్దాము. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? సుధీర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, మరి శ్రీనివాసు బ్రదర్ ప్రార్థన చేస్తారు, భాగ్యం ప్రార్థన చేస్తారు, ఆ ప్రకారంగా శివశిష్ఠులు ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు ఒక 3 నుంచి 5 నిమిషాల లోపల ప్రార్థన చేయగలిగితే స్పీడ్గా మనం ప్రార్థన చేయొచ్చు. భారముగా మనం ఉన్నటువంటి స్థలము దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ప్రకారంగా యెరూషలేము మొదలుకొని బోధిగంతాలు సాక్షులు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం ఉన్నటువంటి స్థానిక ప్రాంతమే యెరూషలేము. మన ప్రక్క ప్రాంతమే యూదయ, అన్య ప్రాంతమే సమరయ, అలా బోధిగంతాల వరకు అన్నాడు. ఆ యొక్క విధానంలో ప్రభు దగ్గర మనం అడుగుతూ ప్రభు మహిమ కొరకైన కార్యాన్ని మనం దినము రుచిస్తాము. ప్రార్థన స్పీడ్గా చేస్తాం, త్వరగా చేయండి. ప్రారంభం. నా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో
నీ పాదాల చింతకు నీ బిడ్డలతో కలిసి నాకిచ్చిన శ్రేష్టమైన అవకాశంకు వందనములు. దేవా, మరి ఈ లోకములో ఒంటరిగా వదిలిపెట్టక నీ దైవదాసులను, నీ యొక్క వాక్యాన్ని, నీ పరిశుద్ధాత్మను ఈ విధంగా తండ్రి సంచకరువుగా నాకు అనుగ్రహించి ఎడతెగనటువంటి నీ యొక్క ఆత్మీయమైన సహవాసం హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. నా ప్రియ తండ్రి, ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి నీ యొక్క వాక్యం అంతటి కొరకు వందనాలు. ముఖ్యంగా ప్రవ్వా, నీ దైవదాసుని మా కోసం సిద్ధపరిచి విలువైనటువంటి వెలకట్టలేనటువంటి కృతజ్ఞత తీర్చుకోలేనటువంటి ఈ యొక్క వాక్యము తండ్రి, నీ దైవదాసుని మా ముందు మా కోసం ఎడతెగనటువంటి ప్రార్థన మా కోసం ఉంచి నీ దైవదాసుని వాడుకుంటున్న విధానంకు వందనాలు. నా ప్రియ తండ్రి, ఈరోజు నీ యొక్క పరిచర్య నిమిత్తము సాగిపోవాలని మమ్మల్ని అందుకోసమే ఉంచినావని, మేము అడిగిన అడగకపోయినా మా ఆక్రాసుతులు తీర్చే తండ్రివి, నీ శ్రేష్టమైనటువంటి నీ పరిచర్య నిమిత్తము మమ్మల్ని ఏర్పరచుకున్నావని, ప్రతిరోజు మా ఆయుష్ను అందుకోసమే పొడిగిస్తున్నావని, అందుకోసమే మా పరిస్థితులన్నీ చక్కపరుస్తున్నావని, మా మమ్మల్ని ఎక్కడుంచినా నీ సాక్షార్థమే అని మాతో స్పష్టంగా మాట్లాడినావు. ప్రాణము పోయేంతగా పోరాడినారు నీ యొక్క ప్రజలు, నీ యొక్క దైవ సేవకులు, నా తండ్రిని వేర్పరచుకున్న ప్రజలు, మాకు ముందున్నటువంటి నా తండ్రి మా తరమంతా కూడా నువ్వెంత చక్కగా వాడుకుంటూ వచ్చినావు. మమ్మల్ని కూడా నన్ను అడుగు జనములను స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పినావు. ఈ లోకంలో ఆత్మల కోసమే పోరాడమని చెప్పినావు. అయ్యా, బహుగా వాక్యం తెలుసు కానీ శక్తి ఏ మాత్రము లేనటువంటి మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు ఈరోజు వందనములు. స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. నీ కృపను కోరుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. ఈ యొక్క సమయానికి ప్రవ్వా, మరి నీ పరిచర్య అంతట్లో మరి మీరే ఈరోజు అంతట్లో సాగిపోవడానికి నీ కృపను అనుగ్రహించండి. అయ్యా, ఆయా ప్రాంతాలలో మమ్మల్ని పెట్టినావు. ఈరోజు అంతా కూడా ప్రవ్వా నీ సాక్షులుగా మరి ఆశ కలిగి ఆత్మల కోసము ప్రాధేయపట్టకు నన్ను మమ్మల్ని ఈరోజు అంతా కూడా సిద్ధపరచమని మీ పాదాల చెంత వేడుకుంటూ వస్తున్నాను. మా ముందు ఉంచినటువంటి ప్రార్థన అంశాల్లో ఈరోజు సహాయం చేయి రాజా. అయ్యా, మరి ఈ యొక్క పరిచర్య కొరకు సహాయం కొరకు అడుగుతూ వస్తున్నాం తండ్రి. సనత్ నగర్ 7th ఫేజ్ నిజాంపేట బిహెచ్ఎల్ హబీస్పేట్ కేపీహెచ్పి కొండాపూర్ పరిచర్య నా తండ్రి, మరి అదేవిధంగా బైబిల్ స్టడీస్ ఉంటున్నాయి ప్రభా, వెనస్డే మీటింగ్స్ ఉంటున్నాయి. వీటన్నిటిలో సహాయం చేయండి. ఆల్విన్ కాలనీలో మంగళవారం చర్చ్ ప్రేయర్, ఫ్రైడే బైబిల్ స్టడీ. అలీనగర్ ఆల్విన్ కాలనీలో మంగళవారం చర్చ్ ప్రేయర్, ఫ్రైడే బైబిల్ స్టడీ. అలీనగర్ అదే తండ్రి, మరి అలీపూర్ పరిచర్య, ఆల్విన్ కాలనీ ఇమాన్యుల్ బ్రదర్ సిస్టర్ రేచల్ని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాము. వారి అవసరతలు పరిచర్య సహాయం చేయండి రాజా. బీడిఎల్లో ప్రభా, బానూర్, బాజ్పల్లి బ్రదర్ ఐజాక్ మరియు బాజ్పల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. నీ కృప చూపించండి. ఈరోజు అంతటి కూడా కావాల్సిన సహాయాన్ని దైవ సేవకులకు పరిచర్య అంతట్లో సహాయం చేయండి. అదేవిధంగా మరి బ్రదర్ కుసుమ ముంబైలో ఉంటున్న పరిచర్య కొరకు, ఈ ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఎదుగుదల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నామయ్యా, కనికరించండి. బ్రదర్ రాజేష్, సోదరి జ్యోతి తండ్రి ముంబైలో పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. అక్కడ కూడా వారి అవసరాలు తీర్చే పరిచర్యలో సహాయం చేయండి. యూత్ రిట్రీట్లో పరిచర్య కొరకు సహాయం చేయండి. అక్కడ ముంబైలో స్థలం విషయంలో ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు, అదేవిధంగా దైవ సేవకుల కొరకు, సువార్త విన్న వారి కొరకు, యేసుక్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించే పశ్చాత్తాప కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. నువ్వే నీ కృపను అనుగ్రహించు రాజా. అదేవిధంగా నా తండ్రి, మరి ఈ యొక్క తండ్రి నీ సహాయం కోరుకు ఈరోజు అంతట్లో పరిచయలో మరి మేము ముందు పెడుతూ వస్తున్నాము మా ప్రియ తండ్రి. అదేవిధంగా సంగారెడ్డి అనుబంధాల పరిచయ కొరకు, మరి అక్కడ ఉంచిన దైవ సేవకులు అంకులు ఆంటీ కొరకు, అదేవిధంగా ప్రవ్వ మరి ఇతర దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కనుకరించండి. వెనుక జారిపోకుండా, నిర్లక్ష్యంతో కాకుండా, సమస్యలను చూసి పారిపోకుండా ఇంకా ఎక్కువగా లేవనెత్తవలసిందిగా మీ పరిచర్యలో ఇంకాను ప్రవ్వ నీ యొక్క శక్తిని నింపవలసిందిగా వేడుతూ వస్తున్నాం. రేహబుద్ధి అనుబంధ సంఘాల పరిచర్య కొరకు, దైవ సేవకుల కొరకు ప్రవ్వ అక్కడ ఉంటున్నటువంటి హగ్గన్న మరి శిష్యుని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి కృప విస్తరింప చేయండి. అక్కడ బిడ్డల విషయంలో కనుకరించండి. కొండపూరి హఫీస్పేట్ సంఘాల పరిచర్య కొరకు తండ్రి సోలమన్ రాజన్న, మరి విజయమేరక్క, మరి పాప పరిచర్లో సహాయం కొరకు వేడుకుంటూ వస్తున్నాము తండ్రి. ఈ విధంగా నాయన విడిచిపెట్టు దేవుడవు కాకుండా మేము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే పరిచర్యలో సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఆరోగ్యం అదుపులో ఉంచుకోండి ప్రభా. ఈ విధంగా నా తండ్రి, మరి ఈ విధంగా చేరి వస్తున్నా ఈ ఉదయకాలం మంది
ఈ యొక్క ప్రార్థన మాకెంతో బలంను శక్తినిచ్చేదిగా వాడుకుంటున్నందుకు, అందులో పాలు భాగస్తురాలుగా నాకును ఇచ్చినందుకు, మా యొక్క తండ్రి ఏక మనస్సుతో ఆరాధించగలటకు ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరి మొరను వింటారని నాకు ఇచ్చిన అవకాశం స్తుతి వందనములతో యేసునామములో వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమెన్. వీటిలో ఉన్నారు శ్రీనివాస్ గారు. కృపా కనికరము జీవము సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా, మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, నేను కూడా తండ్రి ప్రభా మిమ్మను ఈ యొక్క ఆన్లైన్ బిడ్డల ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు ఎలా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా ఉదయకాల సమయంలోనే తండ్రి ప్రభా ప్రతిరోజు తండ్రి ప్రభా సాల్మన్ బ్రదర్ ద్వారా తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలను బట్టి కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అదే తండ్రి ప్రభా, అదే విధంగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి గడిచిపోయిన వారం అంతా నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడారు నాయన. అందుని బట్టి మీకు ఎలా స్థితి చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా ఈ వారం అంతా కార్యక్రమం గురించి కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను ఆయన. మంచిగా జరుగుతూ సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా తాడేపల్లి గూడెంలో జరుగుతున్నటువంటి పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ పరిచర్య అంతా తండ్రి ప్రభా మంచిగా జరుగుటకు తండ్రి ప్రభా మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా సామిరపేటలోని పరిచర్య కోసం తండ్రి ప్రభా సువార్త 22 గ్రామాల కోసం కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క గ్రామంలో తండ్రి ప్రభా మరి మీ సువార్త ప్రకటించుటకు తండ్రి ప్రభా మరి తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా మరి యేసు ప్రభును మరి నమ్ముకున్న లేదు తండ్రి ప్రభా వారందరూ కూడా మారు మనసు పొంది తండ్రి ప్రభా మీరే నిజమైన దేవుడిని గుర్తెరిగి తండ్రి ప్రభా వారు నడుచుకున్నట్టు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా సామరిపేటలోని క్రైస్తవుల బెరల్ గ్రౌండ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ యొక్క గ్రౌండ్ కూడా తండ్రి ప్రభా మరి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఇంకను తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ప్రభా వాళ్ళ యొక్క ఆకారాలు ఏమంటున్నాయో మీకు తెలిసిన తండ్రి సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా చౌటుపల్లి పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభా దయచేపులు మీరు దీవించండి. వారందరూ కూడా తండ్రి ప్రభా మరి తండ్రి ఇంకనూ తండ్రి ప్రభా మీ యొక్క సేవ చేసుకున్నట్టు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా మరి పొరుగు దేశంలో ఉన్నటువంటి తండ్రి ప్రభా ఇజ్రాయెల్ దేశం గురించి కూడా ప్రార్థిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణాలు తండ్రి ప్రభా అనేక విధంగా తండ్రి ప్రభా హింసా కార్యక్రమాలు జరుగుతుండగా తండ్రి ప్రభా ఆ యొక్క దేశంలో తండ్రి ప్రభా శాంతిని సమాధానాన్ని చేకూర్చుకొని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి ఎవరైతే తండ్రి ప్రభా బిడ్డలు తండ్రి ప్రభా స్టడీస్ కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. వారిని దీవించండి. సహోదరి ప్రదీప, సారా, వరుణ్ ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ప్రిన్సీ నీట్ సీట్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ప్రవీణ ఆరోగ్యం కొరకు స్వస్థత కోసం ప్రభా ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా అనురాధ కంటి సమస్యతో బాధపడుతుండగా తండ్రి ప్రభా మరి ఆ కంటి సమస్యను మీరు తీసివేసి తండ్రి ప్రభా ఆమెకు మంచి చూపును కూడా దయచేయని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా కుటుంబ సమస్యల కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. స్వాతి రాజేంద్ర వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. మరి యొక్క కుటుంబ సమస్యలు తొలగిపోయి తండ్రి ప్రభా మరి అలాగే తండ్రి సుధీర్ బ్రదరు వినిత సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా క్రాంతి స్నేహం గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. యేసురత్నం మాణిక్యం గురించి కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి వీరుకున్నటువంటి తండ్రి ప్రభా యొక్క ఆటంకాలు తండ్రి ప్రభా తొలగించే దేవుడని నమ్ముతుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. వాళ్ళ యొక్క మనస్పర్ధాలు తండ్రి ప్రభా పూర్తిగా తీసివేసి తండ్రి ప్రభా వారి ఇరువురు తండ్రి ప్రభా మరి సంతోషంతో కుటుంబంతో కలిసి జీవించుటకు తండ్రి ప్రభా వారి యొక్క మనసును మార్చమని మరి ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా బ్రదర్ రవి గురించి ప్రార్థిస్తున్నాను. ఒక సంవత్సరం నుండి హోమాలో ఉంటుండగా తండ్రి ప్రభా ఆయన స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. అవును తండ్రి ప్రభా మీరు డాక్టర్ నాయన. మీరు స్వస్థపరిచే దేవుడిని నమ్ముకుంటున్నాను తండ్రి. సహాయం చేసి ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా బ్రదర్ ఇమానుయల్, ఎలిజబెత్, ఇషాక్ ఆస్ట్రేలియా ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఆస్ట్రేలియా వెళ్ళాలని ఆశపడుతున్నాను తండ్రి ప్రభా
ఆ యొక్క వీసా గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. సకాలంలో వచ్చుటకు తండ్రి ప్రభా వారి యొక్క కార్యం తండ్రి ప్రభా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్ని తండ్రి ప్రభా ఇదిగో తండ్రి బ్రదర్ రంగయ్య, బ్రదర్ శైలేష్ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. వాళ్ళ రక్షణ దయచేయమని మరోసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి సహోదరి నవోమి ఆరోగ్యం కొరకు స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. సిస్టర్ దుర్గా ఆరోగ్యం కొరకు రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. కొరకున్నటువంటి అనారోగ్య లక్షణాలు తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి దేవుడిని నమ్ముచుంటున్నాం తండ్రి. అందు గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. సో సోదరి జయశీల ఆరోగ్యం కొరకు స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే బ్రదర్ సూర్య ఆరోగ్యం కొరకు స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాం. బ్రదర్ పర్వతాలు భూమి సమస్యల కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. వారికి ఉన్నటువంటి తండ్రి ప్రభా మరి యొక్క భూ సమస్య తండ్రి ప్రభా ఎన్నో రోజుల నుంచి ఉంటుండగా తండ్రి ప్రభా మరి సకాలంలో తండ్రి ప్రభా మరి అధికారులతో తండ్రి ప్రభా మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. సిస్టర్ తండ్రి సిస్టర్ వెళ్ళి ఆర్థిక సమస్యల కోసం రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీసివేసి అలాగే తండ్రి ప్రభా రక్షణ విషయంలో తండ్రి ప్రభా మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్రదర్ నాయక్ స్వస్థత కోసం రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే సిస్టర్ అర్చనారెడ్డి ఆర్థిక సమస్యలు రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. సిస్టర్ సుశీని సమస్యలు రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే అమెరికాలో ఉన్నటువంటి సిస్టర్ లక్ష్మి ప్రయాణం గురించి ప్రార్థిస్తున్నాను నేను. ఆ యొక్క ప్రయాణానికి తండ్రి ప్రభా ఆటంకాలు తొలగించి తండ్రి ప్రభా మంచి ప్రయాణాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న ఉత్తర భారతదేశము మణిపూర్ మరియు ఒడిశా తండ్రి ప్రభా కోసం ప్రార్థిస్తున్నాం. దయచేసి సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభా ఆ యొక్క హిందూ మరి ప్రభా ఆయన మతాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం. వారి తండ్రి ప్రభా క్రైస్తవులను మంచిగా ఉంచుటకు తండ్రి ప్రభా వారు ఒక మనస్సును మార్చమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత కోసం ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తండ్రి ప్రభా ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటున్నారు తండ్రి ప్రభా. ఆ యుద్ధ వాతావరణాన్ని తీసివేసి తండ్రి ప్రభా మంచిగా జరుగుటకు సహాయం చేయమని అలాగే ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి. మరి యుద్ధంలో ఉన్నటువంటి యూదుల కోసం రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. యూదులను కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యుద్ధం ఆగిపోవడానికి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా సోదరుడు తులసిరామ్కు ఊపిరితిత్తుల్లో అనిత తండ్రి ప్రభా పూర్తిగా నయం కోసం ప్రార్థిస్తున్నాం. సర్జరీలో దేవుని సహాయం కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన ఉన్నటువంటి తండ్రి ప్రభా సమస్యను తీసివేసి తండ్రి ప్రభా మరి సర్జరీ తండ్రి ప్రభా మంచిగా జరుగుతూ సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా సోదరుడు తండ్రి ప్రభా మధు బిజినెస్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆయన యొక్క బిజినెస్ తండ్రి ప్రభా మంచిగా జరుగుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా సోదరుడు తండ్రి ప్రభా బాలు రక్షణ కోసం ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నాం. ఏదైతే తండ్రి ప్రభా మరి అన్ఎంప్లాయ్గా ఉంటున్నాడు తండ్రి ప్రభా మరి ఎంప్లాయ్ ఉండుటకు సహాయం చేయమని మరి మంచి ఉద్యోగాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యవనస్తుల పరిచర్య కొరకు మరియు తండ్రి ప్రభా పిల్లల పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ఇంటర్ పరీక్షలు రాసి ఉంటున్నారో మరి రిజల్ట్ కూడా వచ్చి ఉంటున్నాయి మరి తండ్రి ప్రభా మరి అలాగే తండ్రి ప్రభా కళాశాల కోర్సులు అడ్మిషన్స్ కోసం మరి ప్రార్థిస్తున్నానైనా. ఎవరికైతే ఏ యొక్క కాలేజీలో అడ్మిషన్ కావాలో తండ్రి ప్రభా మీరు నిర్ణయం తీసుకొని తండ్రి ప్రభా మంచి కాలేజీలో ప్రభా పిల్లలకు సీట్ వచ్చి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. నేను సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నా జీవితంలో కూడా తండ్రి మీరు చేస్తున్నటువంటి మేలును తండ్రి ప్రభా ఉపకారాలను తండ్రి ప్రభా మరవలేనైనా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు జీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకున్న తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి గడిచిపోయిన మాసం అంతా తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని మీరు కాపాడారు నాయన. అందరిని బట్టి మీకు వేలాస్తి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. మరి యొక్క జూలై మాసం తండ్రి ప్రభా 1వ తారీఖులో తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారు నాయన. అందరిని బట్టి కూడా మీకు వేలాస్తి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను నేను. ఈ మాసం అంతా తండ్రి ప్రభా మరి మా యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా బిడ్డల ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి ప్రభా మీరు ఆదుకొని తండ్రి ప్రభా మరి తండ్రి ఆరోగ్యపరంగా అయితే ఆర్థిక పరంగా అయితేనే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆదుకొని రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నాను ఆయన.
అలాగే తండ్రి ప్రభా సల్మాన్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన, కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన, సహాయం చేయండి తండ్రి ప్రభా. బ్రదర్కు కావాల్సినటువంటి మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి ప్రభా, సేవలు ఎంకను ఆడుకోమని మనసారి ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. ఇదిగో తండ్రి నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు మరొకసారి విలాసం స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆస్వాదించమని నా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తునామమున అతి వినయంగా బ్రతమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సుధీర్ బ్రదర్ మీట్లో ఉన్నారే. ప్రార్థించుకుంటున్నాను. నాకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువు తండ్రి, గత వారం అంతా మీరు కాపాడారు. గత మాసం అంతా మీరు కాపాడిన దాని కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయకాలమే మీ యొక్క సేవకుల ద్వారా ఆయా సంగతులను ఆయా మార్గాలను మీరు మాకు బయలుపరుస్తున్న దాని కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభా, ఆయా ప్రదేశాలు ప్రభా వారి గురించి ప్రభా మీరు ఏకాన్ని వివరిస్తున్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మరి లోకంలో ప్రభా మా ఇంట్లో గనులు ప్రభా గొప్పవారిగా పేరు ప్రభా మరి
ఆమేన్. 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 శ్రీపతి ప్రార్థన చేస్తారు. సిస్టర్ మీట్లో ఉన్నారు. సిస్టర్ శ్రీభరణి సిస్టర్. హలో, రైట్, ఓకే. మా ప్రేంగల్ జీవంగల్ పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, కనకరంగల్ ప్రభా, ఈ ఉదయకాల సమయాన నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవుడవు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయి దేవుడవు, మహోన్నతుడవు, అతి పరిశుద్ధుడవు, అతి కాంక్షణీయుడవు ప్రభా. ఇట్టి దేవుణ్ణి ప్రభా, దేవా తండ్రి, ఉదయాన్నే లేచి స్తుతించడానికి ప్రభా, నీతో సమయాన్ని గడపడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి అయా ప్రభా ఇస్తూ వస్తుంటున్న ప్రతి ఒక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతిదినము ఉదయాన్నే ప్రభా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి, నీ బిడ్డలైన వారితో సహవాసం కలిగి ఉండడానికి అయా ప్రభా నీ యొక్క పాద సన్నిధిలో మా ప్రార్థన విజ్ఞాపనలు పెట్టడానికి మాకు ఇస్తూ వస్తున్న తరుణాలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మా దినాన్ని ప్రభా ఈ రీతిగా ప్రారంభించడానికి మాకు ఇస్తూ వస్తున్న నీ కృపంతటికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నీ వాక్యం ద్వారా ప్రభా దేవా తండ్రి హెచ్చరింపబడి దేవా మా యొక్క జీవితాలని మార్చుకునడానికి, దాని వాక్య ప్రకారం జీవించడానికి అయా ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా. అయా ప్రభా మరి మేము నీ యొక్క వాక్యంగా, నీ యొక్క పరిచర్యలో దేవా ఆసక్తి కలిగిన వారంగా ఉండుటకు, దేవా తండ్రి నీ వైపు చూస్తూ ముందుకు సాగలుగుటకు మీరే మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి ఒక్కొక్క కుటుంబంగా ప్రభా నీ యొక్క సువార్తకు దేవా తండ్రి మరి వెదజల్లే వారంగా ప్రభా, దేవా తండ్రి జీవితాలే పత్రికలుగా ఉండుటకు ప్రభా మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి అనేక అవసరతలు, అక్కర్లు, ఇబ్బందులు కలిగి ఉన్న వారంగా ఉన్నప్పుడు అయా ప్రభా నీ వైపు చూస్తూ వచ్చినప్పుడు ప్రభా మా పక్షాన మీరు మాకు పోరాడే దేవుడుగా, మా పక్షాన ఉండి దేవా తండ్రి స్వస్థతను చేకూర్చే దేవుడుగా ఉన్నందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా పరిచర్య అంతట్లో మీరే సహాయాన్ని దయచేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నిన్నటి దినాన పరిచర్యను ప్రభా మీరే ఆశీర్వదించి దేవా తండ్రి విస్తరింపజేసి ఫలింపజేయగలరని వేడుకుంటున్నాను ప్రభా. గొప్ప కార్యములు చేయి దేవుడవు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గనపరుస్తూ ఉంటున్నాను నాయన. దేవా తండ్రి కుటుంబ సమస్యలతో పోరాడుతుంటున్న వారిని దేవా మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. దేవా తండ్రి ప్రభావతి సిస్టర్ని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవా తల్లి గారికి తన తల్లికి కూడా ప్రభా నీ యొక్క మంచి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఉద్యోగంలో మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి దేవా కుమారుడు చైతన్యకి మీరే సంపూర్ణమైన విడుదలను దయచేసి ప్రభా నిన్ను హత్తుకొని జీవించుటకు ప్రభా దేవా తండ్రి తన జీవితాన్ని కట్టుకున్నటకు యవన ప్రాయంలో ప్రభా నీ కొరకు జీవించుటకు ప్రభా దేవా తండ్రి తన యొక్క చదువుల్లో మీరే తోడుగా ఉండి ప్రభా తన జీవితాన్ని కట్టుకోవడానికి క్రీస్తు అనే బండ మీద స్థిరపరచవలసిందిగా, తన అడుగుల్ని స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి, కనికరించండి అయా ప్రభా. మరి శ్రీనివాస్ బ్రదర్ ఫామ్ హౌస్ గురించి ప్రభా, సుధీర్ బ్రదర్ కలిసి ప్రభా ఫామ్ హౌస్ నిర్మించడానికి ప్రభా లోన్ శాంక్షన్ అవ్వడానికి ప్రభా దేవా తండ్రి ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ వస్తుంటుండగా ప్రభా నీ చిత్తాన్ని ప్రకారము నీ సమయం ప్రకారం ప్రభా దేవా ఈ యొక్క దేవా తండ్రి పని
మీరే సహాయం చేయండి. ఆ యొక్క ఆఫీసెస్ లో ఈ యొక్క ఫైల్ ముందు మూవ్ అవులాగున మీరే సహాయం చేసి ప్రభా దేవా తండ్రి మరి ఫామ్ హౌస్ త్వరలో ప్రభా మరి ప్రారంభించుటకు మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన సోదరుడు గంగరాజు గురించి వారి రక్షణ గురించి ప్రార్థిస్తుంటున్నాను. ఆయా ప్రభా భూషణ్ కుమారి సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాను. ఆయా ప్రభా అందరూ రక్షణ కలిగిన వారిగా ఉండి అయా నీకు ఒక సముఖంలో కనబడు వారిగా వారిని మీరే తయారు చేయవలసిందిగా, రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా జరిపించవలసిందిగా, రక్షణ సువార్తను వినిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. చైతన్య యొక్క సాల్వేషన్ మరి రక్షణ గురించి రక్షణ గురించి ఎడ్యుకేషన్ గురించి ప్రార్థిస్తున్నాను. నష్టాలి ప్రభు మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. మరి యొక్క రక్షణలో కొనసాగుటకు, స్థిరంగా నిలబడటకు దేవా తండ్రి, సాతాను శోధనలను జయించగలుగుటకు ప్రభా నీ వైపు తిరిగి దేవా నీ మీద ఆధారపడి జీవించుటకు, నీ వైపు దేవా తండ్రి చూచుటకు మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో పవన్ జరిగిస్తుంటున్న పరిచర్యని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. దేవా తండ్రి అనేకులు చేరవచ్చుటకు ప్రభా మీరే సహాయం చేయండి. దినానికి ప్రభా దేవా మరి అనేకులు నీ వైపునకు త్రిప్పబడి ప్రభా అనేకులకు సంఘంలోనికి చేర్చబడలాగిన ప్రభా, సంఘం విస్తరించులాగిన ప్రభా ఈ బిడ్డల్ని మీరే బలంగా వాడుకొనవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. హాస్పిటల్స్ లో పరిచర్య, కాలేజెస్ లో పరిచర్య, జైల్స్ లో పరిచర్య, ఇంటింటి సువార్త, బహిరంగ సువార్త, వీటన్నింటిలో మీరే దేవా తండ్రి సహాయం చేయండి ప్రభా. నీ ప్రజలైన వారిని లేవనెత్తండి ప్రభా దేవా తండ్రి. బలంగా వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను నాయన. ఆటంకాలను ఆంక్షలను తొలగించి ప్రభా ఎంతో సాఫీగా ప్రభా దేవా ఏ ఆటంకం లేకుండా ప్రభా ఈ యొక్క స్థలాల్లో దేవా తండ్రి పరిచర్యని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. జైల్స్ లో ప్రభా దేవా అన్యాయంగా దేవా మరి శిక్షణ అనుభవిస్తూ దుఃఖపడుతూ దేవా తను ఉంటున్న బాధపడుతుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క సువార్థికులను వారికి పంపించి ప్రభా నీ వాక్యం చేత ఆదరించి నీ వైపునకు త్రిప్పుకొని నీవే సజీవం గల దేవుడవని అయా ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభా వారు గుర్తెరుగులాగిన నీ వైపునకు తిరుగులాగున అయా ప్రభా రక్షణ కార్యం వారిలో జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. కాలేజెస్ లో ప్రభా ఏ రీతిగా నీ యొక్క వాక్య పరిచర్య చేయవలను ప్రభా మాకు ఆలోచన చెప్పుతూ అయా ప్రభా ఈ కాలేజెస్ ద్వారా దేవా నీవు ఇక్కడ పరిచర్య జరపబడలాగిన అనేకులు యవనస్తులు నీ వైపునకు త్రిప్పబడలాగిన ప్రభా దేవా తండ్రి మీరే ఈ యొక్క పరిచర్యని పునరుద్ధరించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా దేవా తండ్రి. మరి లక్ష్మీ సిస్టర్ ప్రభా మరి అమెరికాకి ప్రభా ప్రయాణమై వెళ్తుంటుండగా తన ప్రయాణంతట్లో మీరే తోడుగా రండి ప్రభా. సహాయం చేయండి దేవా. సమస్తమును మేలు కొరకై సమకూడి జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మరి ప్రిన్సి ప్రభా నీట్ ఎగ్జామ్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఎంతో కన్ఫ్యూజన్ లో ఉంటుండగా ఆయా ప్రభా ఈ యొక్క డిస్టర్బెన్సెస్ అంతటిని తీసివేసి అయా ప్రభా నీవున్నావని, నీవు మా యొక్క కార్యాలను సఫలపరిచే దేవుడవని, నీ మీద విశ్వాసంతో ప్రభా ముందుకు సాగలుగుటకు అయా ప్రభా తను కష్టపడిన దానికి ఫలితం రాగలుగుటకు ఆయా నీట్ పరీక్షలో మరి విజయోత్సవంతో ప్రభా మరి సీటు దేవా తండ్రి మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. మా పక్షాన పోరాడే దేవుడవు దేవా తండ్రి. మాకు సహాయం చేసే దేవుడవు, మాకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడవు కాబట్టి నీ వైపు చూస్తుంటున్నాం. సహాయం చేయండి. ఆ బిడ్డ పట్ల నీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా మరి మిషనరీ సంస్థల గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. బైబిల్ సొసైటీ గురించి ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. ఆయా దేశాలలో ప్రభా దేవా తండ్రి బైబిల్ సొసైటీ వారు
చేస్తుంటున్న పరిచర్యని ప్రభా మీరే బహుగా ఆశీర్వదించండి. ఆయా ఫైనాన్షియల్ సపోర్ట్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఆ యొక్క పరిచర్య ద్వారా ఇంకను అనేకమైన స్థలాలకు ప్రభా దేవ సువార్త వ్యాపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి ప్రభా. మరి ఈస్ట్ అసెంబ్లీస్ ప్రభా, మిడిల్ ఈస్ట్ అసెంబ్లీస్, నేను ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. దేవా తండ్రి నీ వాక్యము దేవా మరి చెప్పకుండా ప్రభా ఆటంకపరుస్తుంటున్న వారిని ఆయా ప్రభా మీరే వారిని మీ వైపునకు తిప్పుకొనండి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ప్రభా. దేవా తండ్రి మరి RSS వారు, బజరంగ దళ్ వారు దేవా తండ్రి మరి ఎంతగానో నీ యొక్క బిడ్డలైన వారికి ఆటంకాలు నష్టము చేకూర్చాలని, సంఘాలను ధ్వంసం చేయాలని దేవా తండ్రి ఎంతో నీకు వ్యతిరేకత చూపిస్తుంటున్న వారిని దేవా మీరే సంధించండి, గద్దించండి. నీ భయాన్ని వారిలో పుట్టించండి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రభా దేవా తండ్రి మరి నీ వైపునకు త్రిప్పబడలాగిన రక్షణ కార్యం వారిలో కూడా జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అక్కడ మరి నీ బిడ్డలైన వారిని మీరే ధైర్యపరచండి. ఆయా ప్రభా మీ ప్రొటెక్షన్ ని వారికి దయచేయండి ప్రభా. నష్టం నుంచి తప్పించండి ప్రభా. ఏ రీతిగా జీవించగలను పావురం వివేకం కలిగి పావురం వల్ల నిష్కపటంగా జీవించుటకు మీ సహాయాన్ని కృపను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. నానాటికి ప్రభా సువారి విస్తరించ మీ కృపను చూస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో నీవు ఇచ్చిన స్వాతంత్రంగా నీకు వందనాలు ప్రభా. దేవా అయినప్పటికీ ఆయా చోట్ల ప్రభా దేవా తండ్రి నీ యొక్క ప్రజలైన వారు వివక్షకు లోనవుతుంటున్నారు దేవా తండ్రి. మరి మీరే కనికరించండి ప్రభా. దేవా మీరే సహాయం చేయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా మీరే సహాయం చేసి పరిచర్య ఇంకను విస్తరించలాగిన ఇంకను దేవా తండ్రి నీవు ఏర్పరచుకున్న వారు నీ వైపునకు త్రిపబడిలాగిన ప్రభా రక్షణ కార్యం జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయా నాయన ఆన్లైన్ ద్వారా అనుదినము ప్రభా నేను సేవించడానికి ప్రభా మాకు ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. మీ యొక్క మహిమైశ్వర్యం చెప్పున ప్రతి ఒక్క అవసరతని తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా సుధీర్ బ్రదరు వినతి సిస్టర్ గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. దేవా తండ్రి వారికి ఇద్దరికి ప్రభా ఏక మనస్సును దేవా దయచేసి ప్రభా నీ వైపున వారిని తిప్పి అయా ప్రభా నీలో ప్రభా నీలకడగా నిల్చొని కుటుంబంగా నిన్ను సేవించడానికి ప్రభా కుటుంబంగా నువ్వు చేస్తున్నావు దేవా తండ్రి. కుటుంబంగా ఉండగలుగుటకు కలిసి ఉండగలుగుటకు మీరే సమాధానాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. యవనస్తులైన బిడ్డల్ని మీరే బ్లెస్ మిరాకిల్ని మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా దేవా తండ్రి. మరి మీరే వారికి స్వంత బుద్ధిని దయచేసి ప్రభా దేవా తండ్రి మరి కుటుంబంగా తిరిగి కట్టవలసిందిగా వేడుకుంటున్నాను. అయా ప్రభా స్వాతి రాజేందర్ని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన దేవా తండ్రి. ఆ చిన్న బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని వారిద్దరిని ఐక్యపరిచి ప్రభా దేవా నీలో నిలకడగా నిలిచి ఉండి మీరే సమాధానపరిచి సమస్యలన్నింటినీ తీర్చి ప్రభా నీవే మీరే జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి ఆ యొక్క చిన్న బిడ్డ మరి తల్లిదండ్రుల యొక్క ప్రేమను కలిగి ఉండి మరి ముందుకు సాగలుగుటకు ప్రభా నిన్ను మయంపరిచే కుటుంబంగా వారిని తీర్చిదిద్దవలసిందిగా దేవా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. కృప చూపించండి. ఈ రీతిగా ప్రభా దేవా తండ్రి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకునేది స్వస్థపరచగలరని వేడుకుంటున్నాను. అయా ప్రభా మరి సాల్మన్ బ్రదర్ని మాకు వరకు ప్రభా మీరు ఏర్పరిచి దినదినం ప్రభా దేవా నీ వాక్యం చేత మందను పోషించడానికి నీవు దేవా తండ్రి మరి బలపరుస్తుంటున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ చేయించుంటున్న పరిచర్య అంతట్లో దేవా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. మరి దేవా తండ్రి మరి
నీ యొక్క వాక్యాన్ని వెదజల్లుతుంటుండగా మంచి నేలను పడిన విత్తనం వలె ప్రభా దేవా తండ్రి, మరి అది నూరంతలుగా ఫలించుటకు ప్రభా దేవా తండ్రి పరిచర్య అంతరిని మీరే ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను. అయా కొండపూర్ పరిచర్యని మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఆఫీస్పేట్ పరిచర్యని జ్ఞాపకం చేసుకునండి. దినానికి ప్రభా అనేకులు ప్రభా సంఘంలోనికి చేర్చబడలాగిన దేవా తండ్రి సంఘం యొక్క దేవా తండ్రి సరిహద్దుల్ని మీరే విశాలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఆయా బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయండి ప్రభా. వారి అవసరతలు అక్కర్లన్నీ నీ మహిమేశ్వరం చెప్పున తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. హుళ్ళని మీరే జ్ఞాపకం చేసుకునండి. చదువుల్లో ప్రభా మీరే మంచి జ్ఞానాన్ని దయచేసి జ్ఞాపక శక్తిని దయచేసి దేవా తండ్రిని సాక్షి బిడ్డగా జీవించుటకు తోటి వారి మధ్యలో ప్రభా మీరే బలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. మనుషుల దయందును దేవుని దయందును ఎదుగులాగిన మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. ఆయా ప్రభా మరి కాలేజెస్ స్టార్ట్ అయి ఉంటుండగా ఆయా ప్రభా బిడ్డలు కాలేజెస్కి వెళ్తుంటుండగా మీ కాపుదలను దయచేయండి. ఆయా నీ బిడ్డలుగా సాక్షులుగా జీవించుటకు ఇలా లోకపు పోకడాల వైపు కాక ప్రభా, లోకం యొక్క ఆకర్షణల వైపు కాక ప్రభా, నీ వైపు చూస్తూ ప్రభా నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించుటకు ప్రత్యేకింపబడిన జీవితాన్ని వారికి దయచేసి అయా ప్రభా పాపం చేయకుండా ప్రభా వారి చుట్టూ నీ కంచె కాపుదలను దయచేయవలసిందిగా వేడుకుంటూ నీ వైపు చూస్తుంటున్నాం. సహాయం చేయగలరని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట వినయంగా ప్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ముగించుకుంటున్నాం. ప్రేమగల మా పరలోకపు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభా మీరు మా గమనం తీసుకొచ్చిన తెస్సలోనిక పట్టణం విషయంలో పౌలు శీలలు ఎలా ప్రయాసపడి స్వాధీనపరుచుకుంటున్నారు. ఈ దినాన ఏ ఆత్మను మాకు అప్పగిస్తారు, ఏ స్థలం మాకు అప్పగిస్తారు. ఓ ప్రభా మీరే మమ్మల్ని అటువంటి శ్రేష్టమైనటువంటి పరిచర్య కొరకు నడిపించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉంది, తెల్లబారిన పొలాలు ఉన్నాయి, వాటిని కోసుకోవడానికి కొరకుగా ప్రభా మమ్మల్ని పనివారిగా ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రార్థన కొరకు తీసుకొచ్చిన పేర్లు కొరకు స్తోత్రాలు. నీ కృపతోటి ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నేను నా ఇంటి వారి యెహోవాను సేవించినటువంటి అనుభవంలో నీ కార్యముల కొరకు స్వార్థికులుగా ప్రభా కరపత్రాలుగా నీ కొరకైనటువంటి సాక్షులుగా మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు శిరమస్తు గారు ప్రసాద స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లలు ప్రవీణు దీనా కొరకు, అశ్విని కొరకు, దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా దీవించి దీవెనకరంగా వాడుకోవాలి. మీ దాసు తోబుట్టువులు పేరెంట్స్ కొరకు స్తోత్రాలు. తోబుట్టును జ్ఞాపకం చేసుకో, వారి వారి భారములు భరించు, అనురాధం ఆరోగ్యాన్ని కనికరించు. అలాగున రాజు బ్రదర్ కుటుంబం, జయమ్మ కుటుంబం ప్రభా నీ కృపలో నూతన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా తండ్రి శ్రీనివాస్ బ్రదర్ జయమ్మ సునీలు కుమారుడు ప్రభా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తుండగా నీ కృపతోటి మీరే జ్ఞానం ఇది చక్కగా రాపించమని ప్రార్థిస్తాం. మీ దోషం గ్రామంలో కూడా సంఘం స్థాపించబడినట్లుగా కార్యం జరిగించండి. అలాగున మీ సుధీర్ బ్రదర్ వెళ్తామ తండ్రి ప్లస్ మెరకలు కుటుంబం కొరకు చేస్తున్న ప్రార్థనలకు సమృద్ధి అయినటువంటి ప్రభా జవాబును మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. సామిల్ పేపర్ పరిచయం ఆశ్రయించండి. దేవాని మాయం కొరకు ఈ యొక్క ప్రార్థన లైవ్ లో తండ్రి యూట్యూబ్ లో మా ప్రభా మరి పోస్ట్ చేయబడుతూ ఉంది. ఆ రీతిగా ప్రార్థన కొరకుగా మరి
జరిగించబడుతున్నటువంటి ఈ యొక్క ప్రేరణ కార్యం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. దాసు పోషణ కుమారమ్మ తండ్రి గంగరాజు బ్రదరు కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించి ఉంటుండగా నీవే నీ కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని, నీ గొప్ప రక్షణ యొక్క ఆనందాన్ని వారు అనుభవించినట్లుగా మీ కార్యం జరిగించు. నాయక్ గారి ఆరోగ్య పరిస్థితి అలాగనే ఉంటుండగా కనికరించము. తండ్రి ఆగ్నేష్ని జ్ఞాపకం చేసుకుని అయినా తన ఉద్యోగ భవిష్యత్తు అతను తీర్చని ప్రార్థిస్తున్నాను. అలా ప్రభావితం కొరకు ప్రార్థించి ఉంటుండగా కృప చూపించి చిత్తమైతే మీ దాసుగారు మరి శాంతమ్మ గారి విషయంలో చూసుకోవడానికి కొరకుగా ఆ ఏర్పాటు మీరు స్థిరపరిస్తే ఆ రీతిగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున కుమారుడి విషయంలో గొప్పగా జరిగించారు తండ్రిగారు. తోబుట్టు మధుసిద్ధుడు వారి జ్ఞాపకంగా భారములు భరించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. చాందినం గారి స్తోత్రాలు కుమారుడు సంతోష్ మనమడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ మీరు ఆశించి మరి ఫలదాయం చేయండి. ఈ దిన సేవలో మీరే వారిని బలపరిచి వారి ఉద్యోగాలు సాక్షులు వాడుకొని ప్రార్థిస్తున్నాం. లావణ్యమూర్తి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకుగా ప్రభా నీ గొప్ప కార్యం జరిగించండి. ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకొని మనం వేడుకొని చూస్తున్నాం. ప్రియ తండ్రి మీ కనికరమును కటాక్ష చూపించండి. ఆ రీతిగా కుమారుడు పవను తండ్రి అఖిల పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటి ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభా నీ మహిమ కార్యం జరిగించమని మేము వేడుకొని వస్తున్నాం. దయతో మీ దాసు ఆరోగ్యం కనికరి సుధాకర్ యొక్క రక్షణ కొరకు స్వస్థత కొరకు మేము ప్రార్థన చేసినాం. కృతజ్ఞత చేయండి. స్వర్ణమ సృష్టిలో మా ప్రభా ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు మరి కృప చేత అంకిత యొక్క ఎగ్జామ్స్ సహాయపడుతూ మీరే ప్రయాసాన్ని ప్రతిఫలం అనుగ్రహించగలిగి మీ పొందడానికి చెల్లిస్తున్నాం. మరి ప్రణీత యేసు ప్రయాణం కొరకు మీరే సిద్ధపరచు. మేము మయం కొరకై ప్రతి అవసరం తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించు. అలాగున్న నిశ్చిపరు స్తోత్రం తల్లిని జ్ఞాపకం చేసుకోండి. తోబుట్టు నీలిమయ యొక్క భవిష్యత్తు పొరపాటు జరగకుండా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి నీ గొప్ప కార్యం కలిగించు. అలాగున మీ దోషాలు శ్రీభాష స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నప్తల అభిషేకం జ్ఞాపకం చేసుకో వారి భారమును భరించి చదువు సహాయం చేయండి. మీ దాసుగారు మా ప్రభా వారి యొక్క పరిచయంలో నీ మహిమార్థమే ఆశీర్వదించి బలపరిచి వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. తోబుట్టువులని జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క ఉద్యోగాలు, వారి చేతి పనులు, వారి యొక్క పిల్లల చదువులు, ఉద్యోగాలు భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే మీ దోషిస్తున్నాను. శ్యామలమ్మ గారి స్తోత్రాలు మా ప్రభా వారి యొక్క సంతానం జ్ఞాపకం చేసుకుని వేడుకొచ్చున్నాం. సుఖాన్ని అన్నిలో వారి పిల్లల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు, సునీల వెంకటరమణ కొరకు స్తోత్రాలు. ఓమాడు కొరకు వందనములు చేస్తున్నాం. వారి ఉద్యోగ జీవితాల ద్వారా కూడా ఈ నామానికి మహిమ కలిగించుకోరు. ఆత్మీయ జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవంలో ప్రభా నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నీ దోషులకు విశ్వాసం గణపరచండి. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కార్యములు వారిలో వారితో నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. నీ దాసు సుజాతమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా నీవు అద్భుతం చేయి. నువ్వు జీవగల దేవుడు, మాట్లాడే దేవుడు. మీ దాసు యొక్క మనోనేత్రులను తెరవచేసి సత్య దేవుడు మీరే అని బయలుపరచుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున తబితా యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమకరి కాన్పరిస్థితి శరీర రక్షణ కొరకు రూతు రాకేష్ రక్షణ కొరకు ఆర్తి సోలమన్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు యొక్క చేతి పనులు
మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున నీ మయం కొరకుగా నీ కార్యం జరిగించుదని మేము వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ప్రియ ప్రభువా, ఈ రీతిగా మీ దాసురాలు ఉదేశుల కొరకు ఎన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్ల మీరు జ్ఞాపకం చేస్తూ అభిషేకారు రెడీ కొరకు వందనములు చెల్లిస్తున్నాం. దీవించండి, దీవెనకరంగా వాడుకోనండి. మా ప్రభువా, రేచన యొక్క పిఆర్ విషయం భవిష్యత్తు సాయం చేయండి. అలాగున మా ప్రభువా, తోబుట్టును జ్ఞాపకం అన్నయ్య కుటుంబాన్ని, సోదరి విజయేశ్వరి కుటుంబం తల్లి గారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా లక్ష్యం గారి స్తోత్రాలు. మరి మీ దాసురాలు మరి కుమారుడు జూలై 5th యుఎస్కు ప్రయాణం కావాల్సిన ప్రయాణ సిద్ధపరచండి. నడిదినాన నీ మహాకృప చేత చేసిన మేల కొరకు కృత కొడుకు సహాయపడుతూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మంచి ఆరోగ్యంలో ఉంచున్నాను, మీరు కనికరించండి. అలాగన ప్రియ ప్రభా, సుప్రియ అరుణ్ బాబు కీర్తన కోమలి వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దాసు దేవక రక్షణ గారు మరియు వారి యొక్క అక్కయ్య వారి యొక్క సేవ పరిచర్య ప్రదీప్ కుమార్ ఆ ప్రభా పాడేరులో జరుగుతున్న పరిచయం ఆస్వాదించాను. విజయలక్ష్మి వారి యొక్క పిల్లలు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము గొప్ప కార్యక్రమం మీరే మేలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, మీ దోష విజయం కొరకు నారాజు పిల్లలు జ్ఞాపకం చేసుకోరు. జరుగుతున్న ఇంటి పనులు సహాయం చేయండి. సరిత చిన్నాడు మరి మామ యొక్క మా ప్రభా ప్రయాణం కొరకు సిద్ధపరిచి ప్రభా సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. అలాగున తల్లి భాగ్యమ్మ రాజు భూమి సమస్యను పరిష్కరించాలి. పిల్లల్ని ప్రజ్ఞాపడిన చిన్న జ్ఞాపకం తీర్చండి. ఆర్తిగా జ్యోతమ్మ సుమేన్ బ్రదరు తండ్రి వారును కెన్నెత్తి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డ యొక్క ఆ ప్రభా ఆత్మీయ అవసరం తీర్చుముతో రత్నం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థనకు జవాబు దయచేయండి. అలాగున ప్రియ ప్రభా భూమి సమస్య పరిష్కరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన సహాయం ఎంతమంది కోరుతున్నారు. వారి వారి విశ్వాసాన్ని గనపరిచి మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ రీతిగా ఆలుగుల్లో మీ బిడ్డ అనుషకుడు ప్రార్థిస్తున్నాం. డెలివరీ సిద్ధపరచుకొని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అలా తేజస్సుని భవిష్యత్తు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డల భారం భరించుకుని శాంతికుమార కుమార్తెను జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ తీర్చి ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీ కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం. మీ దాసుని అందుగారు మీ దాసు వారితో కలిసి పరిచయం చేయండి. సహదాసుని జ్ఞాపకం చేసుకుని అబ్రహ్మ పేరు గారు వారితో కలిసి పరిచయం సహదాసుని పరిచయం జ్ఞాపకం చేసుకుని యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా యొక్క దేశంలో ఉండబడినటువంటి విశేషంగా ఉత్తర భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క వెలుగును అక్కడ ప్రకాశింపచేయండి. తెలియకని అజ్ఞానంగా ప్రభా మరి ఎంతో నష్టాన్ని కలగజేస్తున్నారు. వారి పాపమును సమకూర్చుకోనకుండా వారి మనోనేతలను తెరవచేయమని ప్రార్థన చేస్తున్నాం. మణిపూర్ క్రిస్టియన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ఆర్థిక సార్వత్రిక సంక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కార్యమును మీరు జరిగించి స్తోత్రం చెల్లిస్తూ ఇది మంత్రి కొరకు మీరే మమ్మల్ని నీ చిత్తానుసారంగా నడిపించి స్తోత్రం చెల్లిస్తాయి. మా నిమిత్తం పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి ప్రార్థన కొరకు నీకు ఎంతో వదనాలు. దీవించండి, దీవెనకరంగా వాడుకున్నాను. నీకే మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ ఎవరి నిమిత్తము అవసరత ఉండి మేము ప్రార్థించలేకపోతున్నాము అని జ్ఞాపకం చేసుకోండి. మరి భారములు భరించిన స్తోత్రం చేస్తూ మమ్మల్ని మీ చెరుగు అర్పించుకోవచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములను స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఓ బిడ్డగా మనతో సర్వలోక సకల భక్తులతో
సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ఆమేన్. లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.